డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఈ రోజున 133వ జయంతి దినోత్సవ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఈ రోజున మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎంతో మంది స్వాతంత్రం కోసం ప్రాణాలను త్యజించి స్వాతంత్ర సమరయోధులు మనకి ఈ దేశాన్ని అప్పచెపితే దాన్ని ఈ రోజున ఒక రక్షణ కవచం లాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లిఖించిన ఫలితంగానే ఈ రోజున మనందరం కూడా ఈ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. కాబట్టి మనకి ఈ రోజున ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో మరి అదే ఒక బైబిల్, అదే ఒక ఖురాన్, అదే ఒక భగవద్గీత మనందరికీ కూడా. మరి అటువంటి రాజ్యాంగాన్ని ఎవరు ఆ రాజ్యాంగ విలువల్ని పాటిస్తున్నారు, ఎవరు ఆ రాజ్యాంగ విలువల్ని విధ్వంసం చేస్తున్నారు, ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది అయి తీరుతుంది. ప్రజా నిర్ణయం ప్రకారమే ఈ రాజ్యాంగం ఈ ప్రభుత్వాలు నడవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజున ఏం చేస్తా ఉన్నారు, చాలా నమ్మక ద్రోహం చేస్తా ఉన్నారు. ఒక అరాచకమైన ప్రభుత్వాన్ని, ఒక విధ్వంసకరమైన ప్రభుత్వాన్ని, మరి ఒక అవినీతి పరమైన ప్రభుత్వాన్ని నడుపుతా ఎవరున్నారో మీరందరూ కూడా తెలుసుకోండి. కరోనా కష్టకాలంలో కేవలం మాస్కులు అడిగారని ఒక దళిత డాక్టర్ సుధాకర్ ని రోడ్డు మీదకి ఈడ్చికెళ్లటం మీరందరూ మర్చిపోయారా? మరి ఒక సుబ్రహ్మణ్యం, ఒక ఈ ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్సీ తన డ్రైవరు అతన్ని చంపి అతన్ని డోర్ డెలివరీ చేసిన విషయాన్ని మీరు అందరూ మర్చిపోయారేమో. ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. దళితుల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి ఈ 5 సంవత్సరాలుగా. ఈ రోజున 30,000 మంది ఆడబిడ్డలు మిస్ అయ్యారనేది మీరు అందరూ గుర్తు తెచ్చుకోవాలి. ఈ ఆడపిల్లలందరూ ఏమైపోయారు? మన కుటుంబంలో ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళు 1 గంట ఆలస్యం అయితే ఇంటికి రావటం ఈ రోజున మనం ఎంత బాధపడిపోతాం. అటువంటిది ఇన్ని సంవత్సరాలుగా ఈ 30,000 మంది మహిళలు ఏమయ్యారో మరి ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. అదేమంటే దిశ యాప్ అంటారు. నిజంగా ఆ దిశ యాప్, దిశ చట్టం ఉందా లేదా అంటే ప్రతి చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్తాడు అలాంటి చట్టం ఏది కూడా చట్టబద్ధత అనేది లేదని. కానీ ఇన్ని అబద్ధాలతో ప్రజల్ని ఇన్ని రకాలుగా నమ్మించి మరి ఒక్క దళిత వాడల్లో ఒక రోడ్డు వేయలేదు, ఒక కమ్యూనిటీ హాల్ కట్టలేదు. ఇవాళ ఏదైతే రోడ్లు ఉన్నాయో, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో, మంచినీటి పైప్ లైన్లు ఎక్కడైతే దళిత వాడల్లో ఇచ్చారో అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఇక్కడైతే గద్దే రామ్మోహన్ గారి సారథ్యంలో ఇవన్నీ కూడా ఏర్పాటైనవి. అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లి. మరి ఈ రోజున మనకి చేతిలో ఓటు అనే ఆయుధం ఇది కూడా వచ్చింది మన రాజ్యాంగ నిర్మాణం తర్వాతనే. ఈ ఓటు అనే ఆయుధంతో మన ఎవరినైనా కూడా మరి ఇవాళ ఇంటికి పంపించగలం, ఎవరినైనా సరే కుర్చీలో కూర్చోబెట్టగలం. మరి నాదే అధికారం అని విర్రవీగే వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి. తప్పకుండా మీరంతా కూడా సైకిల్ గుర్తుకి ఓట్లేసి రాబోయే రోజుల్లో ఇతను ఏదైతే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మహిళలకి అన్నీ కూడా తీసేసిన ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదాం. మళ్ళీ ఒక చక్కటి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దాం. మనకి చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలవుతున్నాయి తల్లి. మీరు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ పింఛన్ మీ ఇంటికే 4,000 వస్తుంది. మొదటి నెలలో 7,000 మీ ఇంటికి వస్తుంది. ఏప్రిల్ నెలలో పెంచి ఆయన అనౌన్స్ చేసిన సందర్భంగా చంద్రబాబు గారు ఏప్రిల్, మే, జూన్ లో కలిపిన పెంచిన 1,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు మొదటి నెలలో పింఛను మీ ఇంటికే నడిచి వస్తుంది. అదే విధంగా 4,000 ప్రతి నెల వస్తుంది తల్లి. మరి ఈ రోజున చదువుకునే బిడ్డలు 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా కూడా ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఆ తల్లి అకౌంట్ లో పడుతుంది. అది కాకుండా ప్రతి ఒక్క మహిళకి కూడా 18 ఏళ్లు దాటిన మహిళ 59 ఏళ్ల వరకు, 59 దాటితే ఎలా పింఛన్ వస్తుంది. ఆ 59 ఏళ్ల వరకు ప్రతి మహిళకి కూడా 18,000 అకౌంట్ లోకి వస్తాయి. నెల 1,500 చొప్పున 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారు. మొదటి నెల నుంచే మరి సైకిల్ గుర్తుకి ఓట్లేయండి. తప్పనిసరిగా ఈ రోజున ఒక మంచి పాలనని, గంజాయి రహిత పాలనని ఇవాళ ఇతను తీసుకొచ్చింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కేవలం గంజాయి ఏరులై పారుతా ఉంది. గ్రామ వాలంటీర్లకి 10,000 రూపాయలు. మరి గతంలో వాలంటీర్లు మరి చదువుకున్న వాళ్ళందరినీ కూడా వాలంటీర్లుగా ఇస్తే
ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో అన్ని కూడా మరి పార్టీ పనులు చేయించుకుని చేయకూడని పనులు చేయించి ఇవాళ 5,000 రూపాయలు వాళ్ళ శ్రమ దోపిడీ చేసిన సందర్భం మనం చూసాం. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వాలంటీర్లకి మనం 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ చదువుకు తగిన గౌరవాన్ని, చదువుకు తగిన పనిని మనం చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలని దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం అభ్యర్థులు గద్దె రామ్మోహన్ గారు, కేసినేని శివనాథ్ గారికి 2 ఓట్లు వేసి అఖండ విజయం చేకూరుస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.